సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నాన్నమ్మ కళ్ళలో ఆనందం కోసమే చెల్లెలు భర్తను మనవళ్లు మరికొందరు కిరాతకంగా హత్య చేశారు. జనవరి 26 రాత్రి చెల్లెలు భార్గవి భర్త కృష్ణను గొంతు నులిమి వెంచర్రాళ్లతో చితకబాది కిరాతకంగా చంపేశాడు ఆమె సోదరుడు నవీన్. మరికొంతమంది నిందితులు కూడా ఇందులో పాల్పంచుకున్నారు. హత్య తర్వాత మృతదేహాన్ని కారులో వేసుకుని రాత్రంతా తిరిగారు. జాతీయ రహదారి మీదుగా నల్లగొండ వైపు, మళ్లీ సూర్యాపేటకు, అక్కడి నుండి జనగాం వైపు డెడ్ బాడీతో కారులో చక్కర్లు కొట్టారు. కృష్ణ మృతదేహాన్ని మాయం చేసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. చివరకు నవీన్ ఊరు చివర్లో మూసికాలు వద్ద కృష్ణ మృతదేహాన్ని పడేశారు. కృష్ణను హత్య చేసేందుకు 2 నెలలుగా స్కెచ్ చేశాడు నవీన్. ఇందుకోసం కృష్ణ స్నేహితులు బైరు మహేష్ను రంగంలోకి దింపాడు. కృష్ణకు మహేష్కు మధ్య గతంలో విభేదాలుండేవి. కొద్ది నెలల క్రితమే వీరిద్దరూ మళ్లీ కలిశారు. దీన్ని అనుకూలంగా మలుచుకున్నాడు నవీన్. కృష్ణ మహేష్తో కలిసి ఉండగా దాడి చేసి చంపేశాడు నవీన్. వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణ హత్య జరిగినట్లుగా అనుమానాలున్న సంఘటన స్థలంలో ఉన్నాం. ఈ ప్రాంతంలోనే కృష్ణను 26వ తేదీ రాత్రి సమయంలో ఇక్కడికి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. సాయంత్రం సమయంలో బైరు మహేష్ ఫోన్ చేయడంతో బైరు మహేష్తో కలిసి కృష్ణ బయటికి వచ్చాడు. ఇద్దరు కలిసి ఇక్కడికే వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ మద్యం సేవించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కృష్ణకు సంబంధించిన బంధువులు చెప్తున్న దాని ప్రకారం కృష్ణకి మద్యం సేవించే అలవాటు అయితే లేదు. కానీ కృష్ణకి మహేష్కి మధ్య ఉన్న సంబంధాల నేపథ్యంలోనే అతనితో కలిసి ఇక్కడికి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి మాట్లాడుతుండగానే ఎవరైతే ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో భార్గవి అన్న నవీన్తో పాటు మరికొందరు వచ్చి దారుణంగా హత్య చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రాంతంలోనే కృష్ణను హత్య చేసి ఆ తర్వాత ఇక్కడ నుండి డెడ్ బాడీని తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తుంది. మద్యం మత్తులో మద్యం సేవించిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా రాత్రి 10 గంటల తర్వాత జరిగినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రదేశంలో హత్య జరిగిన తర్వాత ఒక కారులో కృష్ణ మృతదేహాన్ని వేసుకొని నిందితులంతా కూడా ఆ డెడ్ బాడీతోనే జాతీయ రహదారి వెంట ప్రయాణించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ నుండి సూర్యాపేట నుండి ఇటు నల్గొండ వైపు వెళ్ళడం, ఆ తర్వాత నల్గొండ నుంచి సూర్యాపేట వైపు రావడం, సూర్యాపేట నుంచి జనగాం వైపు కూడా ఆ డెడ్ బాడీని రాత్రంతా కూడా తమ కారులో వేసుకొని తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ డెడ్ బాడీ ఇక్కడ హత్య చేసి ఇంకెక్కడో ఆ డెడ్ బాడీని పూడ్చిపెట్టడం కానీ కాల్చివేయడం కానీ, లేదు అని అంటే ఎవరూ వెళ్ళని ఒక నిర్జీవమైన ప్రదేశంలో ఆ డెడ్ బాడీని పడేయాలని అనుకున్నప్పటికీ చివరి క్షణంలో ధైర్యం సరిపోకనో, లేదు అని అంటే మరొక మెసేజ్ ఇవ్వడానికో కానీ తిరిగి నవీన్ సొంత గ్రామానికి చెందిన పిల్లలమరి వద్ద మూసీ కెనాల్ వద్ద పడేసిన పరిస్థితి ఉంది. కృష్ణ భార్య భార్గవి ఉన్నారు. భార్యకు సంబంధించిన తల్లిదండ్రులతో పాటు ఇద్దరు అన్నల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేష్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో మరొక వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. నల్గొండకు చెందిన ఓ వ్యక్తి, ఒక రౌడీ షీటర్ ప్రమేయం కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ఈ కార్ డ్రైవర్ కావచ్చు, ఇక్కడికి వచ్చేందుకు సహకరించిన మరికొంతమందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే ఇది సుదీర్ఘకాలంగా ఒక 2-3 నెలల నుంచి కూడా కృష్ణ హత్యకు ప్లాన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే ప్రేమ వివాహం చేసుకున్నాడో తన ఇంటికి వచ్చి తన చెల్లెల్ని ప్రేమించి తమకు ఇష్టం లేకుండా తీసుకెళ్లి ప్రేమించాడు. ఆ రోజు నుంచి వివాదాలు నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన స్నేహితుడిగా ఉండి తన ఇంటికి వచ్చి తన చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా అంటూ కులాంతర వివాహం కూడా కావడంతో మొదటి పలుమార్లు హెచ్చరించినట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే కుటుంబం అంతా కూడా దూరంగా ఉంది. తల్లితో కొంత సఖ్యతగా ఉంటుంది. అన్నలు మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఒక పథకం ప్రకారం బైరు మహేష్ను రంగంలోకి నవీన్ దింపినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా బైరు మహేష్ను కృష్ణ నమ్మే విధంగా ప్లాన్ చేశారు. ఆ నమ్మకంతో ఇక్కడికి తీసుకురావడం, తర్వాత దారుణంగా హత్య చేసిన పరిస్థితి. దాదాపుగా ఈ హత్యలో 10 మంది వరకు కూడా నిందితులు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. గొంతు నులిమి ఆ తర్వాత చంపిన తర్వాత విచక్షణరహితంగా కొట్టారు. అందుబాటులో ఉన్న రాళ్లతో కూడా అతని ఛాతిపైన కొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కుడివైపు ముఖం పైన కృష్ణకు గాయాలయ్యాయి. పక్కటెముకలు కూడా పూర్తి స్థాయిలో విరిగిపోయినట్లు కూడా తెలుస్తుంది. నానమ్మతో పాటు భార్గవి తల్లిదండ్రులు, సోదరులు ఇద్దరు కూడా పోలీసు కస్టడీలో ఉన్నారు. మరికొంతమంది ప్రమేయం కూడా ఈ ఘటనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, సూర్యాపేట జిల్లా.